మాకు ప్రతిదీ తెలుసు. రోజా నువ్వు మర్యాదగా మాట్లాడితే బాగుంటది. మా భువనేశ్వరమ్మ అన్నప్పుడు నీ నోరేమైపోయిందమ్మ? నువ్వు అప్పుడు ఆడదానివి కాదా? ఆ ఆడదు కాదా? నేలక కోస్తాం రోజా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడావంటే. సిగ్గు లేకుండా ఇప్పుడు వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? మేము మాట్లాడితే తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళా ఎమ్మెల్యేల భార్యలు గాని, మంత్రుల భార్యలు గాని, ముఖ్యమంత్రి భార్యలు గాని ఎవరైనా సరే బయటికి రావడానికి సిగ్గుతో చచ్చిపోతారు అంటున్నారు రోజా. ఎలా చూడాలంటారమ్మా? అమ్మా సిగ్గుతో మేమెందుకు చచ్చిపోతాం? మా ముఖ్యమంత్రి భార్యలు, లేకపోతే మినిస్టర్ల భార్యలు, ఎమ్మెల్యే భార్యలు వీళ్ళెందుకు చచ్చిపోతారమ్మా? ఏదన్నా మేము కూడా మాట్లాడితే మీరు చచ్చిపోతారు, ఫ్యాన్కి ఊరేసుకొని చచ్చిపోతారు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా రోజా? నీ ఇష్టం వచ్చినట్టు చించుకుంటున్నావు. నిన్న నువ్వు ఎక్కడ రాధాకృష్ణ ఆఫీస్కి వెళ్ళావు, అనుకోవాల్సింది నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. మళ్ళా మా ముఖ్యమంత్రి గారిని ఎందుకు తీసుకొచ్చి మాట్లాడుతున్నావు? మాకు లేవా నోళ్ళు? నేలకు కోసే శక్తి మా దగ్గర ఉంది అనుకుంటున్నావా? తెలుగు మహిళలు అంటే నీకు అంత చిన్న చూపు అనుకుంటున్నావా? నేలక కోస్తాం రోజా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడావంటే. ఎమ్మెల్యేలు, ఎంపీలు, భార్యలని అంత కించపరిచి మాట్లాడతావా? వాళ్ళు ఏమన్నా నీ దగ్గరకు వచ్చారా, లేకపోతే నీ దాంట్లో ఏమన్నా పూనుకొని ఏమన్నా మాట్లాడారా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తా ఎవరు ఇక్కడ ఊరుకోరు అనుకుంటున్నావేమో. ఇక్కడ తెలుగు మహిళలు అంటే నేలకలు కోసి ఎండగట్టే వీళ్ళు ఉన్నారు ఇక్కడ. అర్థమవుతుందా? మర్యాదగా మాట్లాడితే మర్యాదగా ఉంటది ఎవరికైనా. ఎందుకంటే మేము మీకు సమాధానం చెప్పే శక్తి మా దగ్గర కూడా ఉంది. ఎవరు మాట్లాడమన్నారమ్మా? మీ జగన్మోహన్ రెడ్డిని, వాళ్ళ చెల్లిని మాట్లాడితే పక్కన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు కదా అని చెప్పి ఏమన్నా తూలితే తూలారేమో. అంతవరకు మీరు మాట్లాడుకోండి వెళ్ళి. కానీ ముఖ్యమంత్రి భార్యల్ని, మంత్రుల భార్యల్ని తీసుకొచ్చి మహిళల జోలొచ్చి మహిళలను కానీ మాట్లాడితే మర్యాద ఉండదని రోజాకి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటారమ్మా ఈ ఆర్కే రోజా పదే పదే ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తుంది అనుకోవాలంటారు? ఏముంది, ఆ చెన్నైలో ఎవరు రానిలేదేమో, మళ్ళా ఇక్కడికి వచ్చి మొన్నటిదాకా చెన్నైలో ఉందాము, మళ్ళా ఇక్కడ జరుగుతున్నాయి కదా ఎలక్షన్లు, దాంట్లో ఏమైనా పాల్గొందామా అనుకుంది. అక్కడ దగ్గరికి ఎవరు రానిచ్చినట్లేరు, మళ్ళా పడింది ఇటువైపు, ఆంధ్ర వైపు. ఈ మాట తీరు ఎందుకు మార్చుకోలేకపోతుంది? మరి గతంలో చూసాము అసెంబ్లీ వేదికగా మరి భువనేశ్వర్ గారిని మాట్లాడినప్పుడు వీళ్ళందరూ ఎందుకని మాట్లాడలేకపోయారంటారు? అప్పుడు భువనేశ్వర్ మాట్లాడిచ్చిందే జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ వైపు వాళ్ళు మాట్లాడినప్పుడు మరి నేలక ఏమైపోయిందో, ఆ రోజా నోరేం పడిపోయిందో, మరి అప్పుడు ఎందుకు మాట్లాడలా? మా భువనేశ్వరమ్మ అన్నప్పుడు నీ నోరేమైపోయిందమ్మ? నువ్వు అప్పుడు ఆడదానివి కాదా? ఆ ఆడదు కాదా? ఆడవాళ్ళేగా. అప్పుడేమైంది? అప్పుడేం చేసావు? సిగ్గు లేకుండా ఇప్పుడు వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? నువ్వు వెళ్ళావు రాధాకృష్ణ వాళ్ళ ఆఫీస్ లో మాట్లాడావా? వాళ్ళు అన్నారు నేను మాట్లాడటానికి వెళ్ళాను అన్నప్పుడు నువ్వు చేసుకోవాల్సిన చేసుకొనిరా. తర్వాత ఏం జరిగిద్దో, ఏం కేసులు పడే తర్వాత చూసుకో. ఇప్పుడు నువ్వు వచ్చి ముఖ్యమంత్రి భార్యని, బాలకృష్ణ వాళ్ళ కూతుర్ని అని వక్కాయించి మాట్లాడుతున్నావు. మేము నోరు తెరిస్తే చచ్చిపోతారంటున్నావు. మేము నోరు తెరిస్తే నువ్వు బతుకుంటావా? ముందే చచ్చిపోతావు నువ్వు చేసే వేషాలకి. మాకు ప్రతిదీ తెలుసు రోజా నువ్వు మర్యాదగా మాట్లాడితే బాగుంటది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఏంటమ్మా అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి తెలుసుకోవటానికి పార్లమెంట్ దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఎందుకు వచ్చిందంటే ఈ జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలు ఆట ఆడాడు కాబట్టి అందుకని చెప్పి అక్కడ దాకా వెళ్లాల్సి వచ్చింది. అక్కడ రాజముద్ర పడేటప్పటికల్లా ఈ తల్లా ఉన్న మైండ్ మొత్తం బ్రేక్ అయిపోయింది. ఆ బ్రేక్ అయిన దాంట్లో ఏం చేయాలో అర్థం కాక మావి గన్నని తీసుకొని వచ్చాడు. ఆ గన్నంటే ఆయన పేల్చేస్తాడు. అంటే నువ్వు పేల్చేది ఏందయ్యా? నువ్వు ఎక్కడొస్తావని నువ్వు ఆశ పెట్టుకుని ఇలాంటి మాటలు పడితే అసలు ఊళ్ళో కూడా తిరుగుతావా నువ్వు? అట్లా కాదు, ఇలాంటి పిచ్చి మాటలు పేలుతున్నావు నువ్వు. అసలు నువ్వు నిజంగా రాజకీయం చేసి బయటకు రావాలి, మళ్ళా నేను గెలవాలి అన్నప్పుడు దానికి వచ్చిందేదో వచ్చిందని చెప్పి నువ్వు సపోర్ట్ గా నిలబడితే నీకేమన్నా 4 ఓట్లు పడతాయేమో. కానీ సపోర్ట్ లేకుండా నువ్వు ఇంకా రెచ్చగొట్టి ప్రజలకు వచ్చింది కూడా తీసి గన్నుతో కాలుస్తానని నువ్వు మామయ్య గన్నుతో కాలుస్తావా, పేలుస్తావా? నువ్వు పేలుస్తే మేము చూస్తావేమన్నా ఊరుకుంటావా? ఒకసారి ఆఫీస్ మీదకి వెళ్తే జనాలు నిన్ను ఏం చేశారో నీకు గుర్తుందో లేదో. ఈసారి మాత్రం ఇలాంటి పరిస్థితి, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే నీకు మర్యాద కూడా ఉండదు జగన్మోహన్ రెడ్డి అని మేము హెచ్చరిస్తున్నాం. వీడు అసెంబ్లీలో చర్చకు రాలేదమ్మా వైసీపీ పార్టీ వాళ్ళు. మరి అటు పార్లమెంట్ వచ్చేటప్పుడు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వాకౌట్ చేశారు.
అసలు ఎందుకంటారు వీళ్ళకి అమరావతి మీద అంత ద్వేషం ఎందుకు అనుకోవాలంటారు? అమరావతిలో చెప్పాడు కదా అమ్మట్రాం బాబు, అమరావతిలో నాకు ఎకరం కూడా పొలం లేదని వైజాగ్ లో కొన్నాడు, అందుకని వైజాగ్ వస్తే బాగుంటదేమో అనుకుంటున్నారు. ఇక్కడ కొన్నోళ్ళన్నా వీళ్ళు ఏదైపోయినా పర్వాలేదేమో, మరి మాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి వైజాగ్ మీద అంత దృష్టి పెట్టడానికి ఆయన కట్టుకున్న కోట కోసం 3 రాజధానిని ముక్కలు చేద్దామని చూశాడు, అది అవ్వలేదు. అందుకని చెప్పి ఇప్పుడు అమరావతి రాజధాని అయ్యేటప్పటికల్లా అసలు ఆయన మైండ్ చెలించి అసలు ఏం చేస్తున్నాడో తెలియక పిచ్చి వాగుతున్నాడు. పిచ్చెక్కి కొట్టుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి మేము ఇదే హెచ్చరిస్తున్నాం. ముందు మీ వాళ్ళకి చెప్పండి, ఇలాంటి పద్ధతి మార్చుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడితే మాకు తెలుగు మహిళలకి నేలకలు ఉన్నాయి, నోరు ఉంది, మేము కూడా మాట్లాడతాం. మేము మాట్లాడితే ఎక్కడ దూకి చేస్తారో కూడా మేము కూడా హెచ్చరిస్తున్నాం. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే పదే చెప్తున్న మాట, నేను వస్తే మార్చేస్తా, శాతనైతే ఆపుకోండి, మీరు మార్చగలేదు నేను మార్చలేనా అంటున్నాడు కదా. మరి ఆయన వచ్చేది ఎక్కడికి, ఆయన మార్చేది ఎక్కడికి? ఆయన ఎక్కడికి వస్తాడు? ఇంకా ఎక్కడికి వస్తావయ్యా? నలుగురు రౌడీ మూకలు వేసుకొని రాగానే నువ్వు వస్తాను అనుకో. మాకు ప్రజల్లోకి నువ్వు రావాలనుకుంటే స్వచ్ఛందంగా మంచిగా మంచి మాటలతోటి నువ్వు రా, అంతేగాని ఆ మూకనేసుకొని వాళ్ళు రౌడీజం చేస్తా రౌడీలాగా ప్రవర్తిస్తా ఉండే వాళ్ళని తీసుకొచ్చి మా మీదకి రుద్దాలని చూస్తే మీకన్నా పెద్ద రౌడీలుగా తయారవటానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం. పదే ఒక కులాన్ని టార్గెట్ చేయటం, అమరావతి కమరావతి అంటూ మాట్లాడటం ఎందుకంటారు వీళ్ళు అసలు? అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రాంతంలో ఒక కమ్మ వాళ్ళే ఉన్నారు అనే మాట జనాల్లోకి తీసుకెళ్ళటానికా, లేదంటే నిజంగా ఆ ప్రాంతం మొత్తం కమ్మ వాళ్ళే ఉన్నారా? కమ్మ వాళ్లే కాదండి, అన్ని కులాలు ఉన్నారు. కావాలంటే ఓటింగ్ ఉంటది కదా, పోయి లెక్కేసుకొని చూడమని చెప్పండి చెప్పే వాళ్ళకి. ఎందుకంటే అది కమ్మ కులం అనేది నిజాయితీ అని కులం కాబట్టి అందుకని తట్టుకోలేక ఇలాంటి మాట పద్దాకలు కమ్మ కులాన్ని ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే అంత తక్కువ చేసి మాట్లాడుతున్నారు. కానీ చూస్తూ ఊరుకునే కమ్మ కులం కాదు. ఈసారి కమ్మోళ్ళని గారి ఏలెత్తి చూపిస్తే వాళ్ళ నేలకలు కోసి చేతిలో పెడతామని హెచ్చరిస్తున్నా. కమ్మ కులం అంటే నీతికి నిజాయితీకి పేరుంది, అంతేగాని ఆఖరికి ఏమన్నా ఉంటే పోగొట్టుకునే జాతే ఇక్కడ ఉంది గాని లాక్కొచ్చుకునే జాతి ఎక్కడా లేదు. అర్థం చేసుకో. ఈసారి మాత్రం కమ్మ కులాన్ని ఎవరైనా ఏలెత్తి చూపిస్తే వాళ్ళ ఏలు ఇరిసి చేతిలో పెడతామని హెచ్చరిస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.